యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతి న్యాయాలు కూడా వెళ్తాయి. నీతి న్యాయాలు వెళ్ళే చోటికి కృప సత్యం వెళ్తాయి. మనము దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటే ఇవన్నీ మనవే అవుతాయి. దేవుడు తన వాగ్దానాలను నిలుపుకునే సమర్థత గలవాడు మాత్రమే కాదు, ఆయన గుణాలన్నీ ఆయన చేత అలా చేయించేవే. భూమిపై చాలాసార్లు కపటం, అవినీతి, అన్యాయం రాజ్యమేలుతూ ఉంటాయి. అయితే దేవుని సింహాసనానికి పునాదులే నీతి, నిజాయితీ, న్యాయం. దీన్ని బట్టి మనం ఎంతో హర్షించాలి. లోపం లేని న్యాయం, పవిత్రతల నుంచి దేవుడొక్క వెంట్రుక వాసి కూడా తొలగిపోడు. ఇది నిజంగా దినమంతా మనము ఆనందించవలసినటువంటి సంగతి. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీతి న్యాయముల చేత మేము ఈ భూమి మీద నీ పక్షంగా జీవించేటువంటి కృపను, ధన్యతను ఈ దినమున నీ ప్రజలమైన మాకు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.